ఇప్పుడు బిడ్డలు అడుగుతారు, అబ్బో మమ్మల్ని కొట్టేసావులే, మమ్మల్ని చిన్నప్పుడు అది పెట్టి కొట్టావులే, ఇది పెట్టి కొట్టావులే అంటారు. తాటాకు దళ్ళు ఉండే, అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఉండే కాదు, తాటాకు దళ్ళు ఉండే బ్రాహ్మలకి మాకు అందరు కలిపి. తాటాకు దళ్ళలోంచి ఒక గుమ్మం కూడా ఉండేది. ఎప్పుడు వెళ్తా గోరిట కోతకు నేను 2 ఆకులు తీసేసి పరిగెత్తమే. ఎందుకు చెప్తున్నా అంటే ప్రేమలు ఆ రోజుల్లో. ఇంకెవ్వరి ఇళ్ళల్లో కూడా అట్లా పెద్ద పెద్ద బ్రాహ్మణ ఇళ్ళల్లోకి ఇట్లా ఆటగాయతనంగా వెళ్ళి పిల్లలు రానిస్తారా ఇంట్లోకి? రానివ్వరు. విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మా అన్నయ్య మొక్కుకున్నాడు, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తున్నానమ్మా, పెళ్లి చేసేటప్పుడు తలనీలాలు ఇవ్వటం కుదరదు కాబట్టి క్షమించమ్మా, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను తీసుకొచ్చి తల్లికి బిడ్డకి ఇప్పిస్తాను మళ్ళీ మొక్కున్నాడు. నెల టికెట్ పావలా, 2 సినిమాలు చూడాలి, 2 పావలాలు ₹10. వెళ్ళి రాను పోనుకి టికెట్ బెడ బెడ 1 పావలా. చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెబుదాం. అన్నయ్య పెళ్ళిళ్ళు తీసుకెళ్ళటం, నా పెళ్ళికి ముందు కూడా ఒక అన్నయ్య పెళ్ళి అయిందని అన్నీ చెప్పాను కదా. చిన్నప్పుడు 2 అయ్యింది, నా పెళ్ళికి ముందు ఒక అన్నకి అయింది, 2 పెళ్ళిళ్ళు నా తర్వాత అయినాయి. అందుకని నా తర్వాత అయినాయి అంటే కూడా అది ఒక రకంగా నా తర్వాత అయిన పెళ్ళిళ్ళకి నాకు తెలియదు, నేను వెళ్ళలేపాను. ఒక అన్న పెళ్ళికేమో రవళిని డెలివరీ అయ్యాయి 3 days 4 days. ఇంకో అన్న పెళ్ళికి అసలు వెళ్ళడమే కుదరలే, ఎందుకనో మరి. 2 అన్నల పెళ్ళిళ్ళు నేను చూడలే. అదనమాట. ఇంకా చిన్నప్పుడు విషయాలకు వస్తే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చెప్తున్నాను కదా. చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్నామంటే ఇప్పుడు బిడ్డలు అడుగుతారు, అబ్బో మమ్మల్ని కొట్టేసావులే, మమ్మల్ని చిన్నప్పుడు అది పెట్టి కొట్టావులే, ఇది పెట్టి కొట్టావులే అంటారు. ఇప్పటికీ మా రవళి అంటది, చెట్టు కొమ్మ పీక్ కొట్టావు కానీ. ఆ టైంలో కొడతాం 4 దెబ్బలు కొడితే ఇక జన్మంతా గుర్తెట్టుకుంటామా? అలాంటివి ఎన్ని పడ్డాయో ఒక్కదాన్నే అందరు సందున. అయినా మమ్మ ఎన్నిసార్లు తనేదో అయ్యో చేస్తాం. తప్పులు చేయకుండా ఎవరుంటారు పిల్లలు అన్నప్పుడు చేస్తాం ఏదో ఒకటి. చేసినప్పుడు ఒకసారి అయితే మా అమ్మ చీపురు కట్టుకొచ్చుకొని బయలుదేరింది నా వెనకాల. నేను ఇంటి చుట్టూ తిప్పించి మా అమ్మనే తాటాకు దళ్ళు ఉండే, అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఉండే కాదు, తాటాకు దళ్ళు ఉండే బ్రాహ్మలకి మాకు అందరు కలిపి. తాటాకు దళ్ళలోంచి ఒక గుమ్మం కూడా ఉండేది. ఎప్పుడు వెళ్తా గోరిట కోతకు నేను 2 ఆకులు తీసేసి పరిగెత్తి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినా వాళ్ళ ఇంట్లోకి దగ్గరికి వచ్చేసింది చీపురు పుచ్చుకుని. వీళ్ళేమో ఏంటి వచ్చావు అంటే మా అమ్మ తంతాకు వస్తుంది, చీపురు పట్టుకొస్తుందని చెప్పా. అయితే ఉండని చెప్పి వాళ్ళు వంటింట్లో పెట్టేశారు నన్ను. అసలు బ్రాహ్మలు ఎవరిని వంటింట్లోకి రానివ్వరు, అసలు మామూలుగా ఇంట్లోకే రానివ్వరు, వరండాల్లో మాట్లాడి వెళ్ళిపోవటమే. నేనే వెళ్తా ఇంట్లోకి, అన్నీ ఆడుకోటాకి, దాడీలు ఆడుకోటాకి, వానగుంటలు ఆడుకోటాకి. ఇంట్లో ఆడేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు కరణం గారు కదా, గుడివాడు వెళ్ళిపోతారు, జమబంది ఏంటో ఉంటాయి వాళ్ళకి పనులు, వెళ్ళిపోయేవారు. ఇక వీళ్ళే ఆడుకుంటారు, దాన్ని మాత్రం పిలిచేవాళ్ళు, పనికి కూడా పిలిచేవాళ్ళే. చింతకాయ పచ్చడి పెడతారు కదా, చింతపిక్కలు ఏరదాం రావే పచ్చట్లో, ఇట్లాంటివన్నీ ఇంత పచ్చడి పెట్టేసి అక్కడ ఒక పీట ఇచ్చేవాళ్ళు. ఆ పీట మీద చింతకాయ తొక్కేసుకుని గింజలన్నీ ఏరి పెడతా ఉండేదాన్ని. ఈ పని చేసుకుంటూ మాట్లాడొచ్చుగా, అందుకని కనకన మాత్రం రానిస్తారనమాట. మళ్ళీ కొరుగు పచ్చడి రుబ్బడానికి అటన్నిటి ఒకళ్ళు రుబ్బుతుంటే ఒకళ్ళు తొయ్యటమని ఇట్లాంటివన్నీ చేసేదాన్ని కూర్చుని వాళ్ళతో పాటు. అందుకని నన్ను బాగా రానిస్తారు. మా అమ్మ వచ్చేటప్పటికి ఏం చేశారు, వంటింట్లో పెట్టేశారు. వంటింట్లో కూడా పొయ్యి పక్కన నుంచో పెట్టారు. మా అమ్మ వచ్చేసేది గబా ఇంట్లో కూడా వచ్చేసింది. ఏంటి మార్చమ్మా, నాన్నగారు ఉన్నారు బయట, నాన్నగారు ఉన్నారు ఏంటి, లోపలికి వస్తున్నాడు అంటున్నారు వాళ్ళు. ఎక్కడుంది ఇది ఎక్కడుందని తిరుగుతుంది వాళ్ళ హాల్ అంతా. నాన్నగారు ఉన్నారు బయట, ఏంటి లోపలికి వచ్చేసావు వెళ్ళు అంటున్నారు. వంటింటి దాకా వచ్చిందమ్మా. వచ్చి అటు ఇటు చూడలే, వంటింటి దగ్గర వచ్చేప్పటికి మరీ వాళ్ళు అడ్డం వచ్చారు. నాన్నగారు బయట ఉన్నారంటే తెలియట్లేదా మలచమ్మ, ఏంటి నువ్వు వంటింటి వైపుకి వస్తున్నావు ఏంటి, వెళ్ళు బయటికి అన్నారు. అన్న తర్వాత అప్పుడు వచ్చేసిందమ్మా. వచ్చేసిన తర్వాత ఎప్పటికో మా అన్నయ్య వాళ్ళు ఒక 3వ అన్నయ్య ఉంటాడు, ఆంజనేయులు అన్నయ్య, అప్పుడు మా ఊర్లోనే ఉండేవాడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత పాప ఎక్కడా అని అడిగితే పోయింది ఎక్కడికో చిపురు పుచ్చుకున్నప్పటికీ అందే. ఇక పిలుస్తున్నాడు పాప రమ్మని. పక్కిల్లేగా అప్పుడు మెల్లిగా ఇంట్లోంచి బయటకు నుంచి వెళ్ళాను అనమాట. ఎవరన్నా వంటింట్లో దాస్తారా? అంత ప్రేమ నేనంటే వాళ్ళకి. ఇప్పటికి కూడా మా చుట్టుపక్కల నా బ్రాహ్మణులు వాళ్ళ పిల్లలకి, నా వయసు వాళ్ళకి ఇప్పటికి కూడా కనక అంట ప్రాణం వదులుతారు, అంత బాగుంటారు. వంటింట్లోకి తీసుకెళ్ళినట్టు మీకు అర్థం అవట్లేదు. మడిగట్టంది ఏమైనా పనే చేయని వాళ్ళు నన్ను వంటింట్లో నుంచోబెట్టారు, మా అమ్మ కొడుతుందని. ఎంత ఇష్టమైతే పెడతారు అట్లా. ఎందుకు చెప్తున్నా అంటే ప్రేమలు ఆ రోజుల్లో. ఇంకెవ్వరి ఇళ్ళల్లో కూడా అట్లా పెద్ద పెద్ద బ్రాహ్మణ ఇళ్ళల్లోకి ఇట్లా ఆటగాయతనంగా వెళ్ళి పిల్లలు రానిస్తారా ఇంట్లోకి? రానివ్వరు. నాకు ఒక్కదానికే అవకాశం అట్ట. వెనకాల పెద్దకరణం గారు ఉన్నారు, ఎంతసేపు హాలు వరండా అంతవరకే. హాలు కొద్దిగా ఎప్పుడన్నా బుల్లెమాయని మా ఫ్రెండ్ ఉంటుంది వెళ్తే, లేకపోతే వరండానే. వంటిల్లుకి వెళ్ళాలంటే వంటింట్లో ఏమైనా చెప్పారు ఇవ్వాలంటే వెనక నుంచి దొడ్లో నుంచి వెళ్ళి వంటింటి గుమ్మలో నుంచోవాలి.
అదనమాట. మా అమ్మ వాళ్ళు ఏమన్నా తిడుతుంటే పారిపోతే అంతే తప్పితే మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడు వాళ్ళింటారు ఉంటే ఇంట్లో లేకపోతే 2 అరుపులు అరుస్తారు, పాపా ఎక్కడా అని, అంతే పరుగు వచ్చేయటం అరిసిన వెంటనే. కాసేపన్నా ఇంట్లో ఉండదుగా ఇది అనుకుంటారు. మరి వాళ్ళు మా ఇంటికి రారు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాల్సిందే తప్పితే బ్రాహ్మణ పిల్లలు మా ఇంటికి రారు. ఏమన్నా ఉంటే దడి దగ్గర నుంచి మాట్లాడటమే, అదే దళ్ళు అంటున్నా కదా కాంపౌండ్ వల్లగా, ఆ దడి దగ్గర నుంచి మాట్లాడతారు. అంతేగాని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వాళ్ళు మా ఇంటికి రారు. అలాగమ్మా ఎన్నో చెప్పానుగా, వానగుంటలు ఆడేవాళ్ళమని. ఇన్ని చింతపిక్కలు పోజేసుకుని ఇట్లా 2గా మడత పెట్టి ఇట్లా తీస్తే ఉంటాయి గుంటలు గుంటలుగా, దాంట్లో ఈ పిక్కలు ఇట్టేసి ఇటు తీస్తాం లాస్ట్కి ఒక మిగిలిపోవటం, గుంట ఖాళీ ఎత్తేసుకోవటం, ఇలా అదొక వెరైటీ ఆటలు. అలాంటి ఆటలు ఆడేవాళ్ళం. పోతే నిన్న మీరు ఎవరో అమ్మా నాన్న గురించి చెప్పమ్మా అన్నారు కదా, అడిగారు. అమ్మా నాన్న గురించి చెప్పాలంటే ఆల్రెడీ అప్పుడప్పుడు కొంచెం చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు వీటిల్లో వస్తే కానీ మీకు క్లియర్గా అర్థం కాదు. మా నాన్న నాకు తెలీదు. మా నాన్న చచ్చిపోయిన 3 నెలలకు పుట్టాను నేను. 7వ నెల కడుపుతో ఉందంట మా అమ్మ, అప్పుడు గర్భిణి అనమాట. అప్పుడు పోయారు. అప్పుడే 7 నెలల కడుపుతో ఉండంగా పోయారు కాబట్టి నెల లోపల కృష్ణానదిలో అస్థిగిలు కలపడానికి వెళ్ళి మా పెద్దన్నయ్య మొక్కుకుని వచ్చాడంట అమ్మ కనకదుర్గమ్మ తల్లికి. ఈసారైనా మా అమ్మకి ఆడపిల్ల పుడితే బాగుండు, మా అమ్మకి ఆడపిల్ల పుడితే ఈసారైనా ఆ ఆడపిల్లకి నీ పేరు పెట్టుకొని తలనీళ్ళాలు ఇస్తామని మొక్కుకుని వచ్చాడంట మా పెద్దన్నయ్య. పుట్టాను. ఇక ఈ ఆడపిల్ల పుట్టిన సంవత్సరం పేరైతే పెట్టేశారు కనకదుర్గని. ఇక తలనీళ్ళాలు ఇవ్వటం ఎప్పటికప్పుడు జల్లేస్తాం, పూలు పెడతాం సరిపోయింది ఇక మా అమ్మకి. ఆడపిల్ల కదా సోకులు చేయటమే సరిపోయింది. ఇక అసలు ఎంటికలు ఇవ్వడం అనేది మర్చిపోయారు. ఎంటికలు ఒకటి అమ్మవారికి మొక్కుకుని వచ్చామనేది వాళ్ళకి గుర్తు లేదు. పెరిగాను, అయిపోయింది. 14 ఏళ్ళు నిండిపోయినాయి. పెళ్ళి 14 నిండగానే, మే 18 నా బర్త్డే కదా, జూన్ 18 నా పెళ్ళి. 14 నిండిన వెంటనే నెలకే. అప్పుడు గుర్తొచ్చింది మా పెద్దన్నయ్యకి, అది కూడా మొక్కుకుని వచ్చినానికే గుర్తొచ్చింది. పాపకి ఎంటికలు ఇస్తామని మొక్కుకున్నాం అమ్మ, అప్పుడు ఇంతవరకు తీర్చలేదు, పెళ్ళి కూడా చేసేస్తున్నాం అని. అప్పుడు మళ్ళీ తిరుపతిలో పెళ్ళి. మోటూరు నుంచి గుడివాడ వచ్చి గుడివాడలో ట్రైన్ ఎక్కి విజయవాడ మీదుగా తిరుపతి వెళ్ళాలి. విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మా అన్నయ్య మొక్కుకున్నాడు, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తున్నానమ్మా, పెళ్లి చేసేటప్పుడు తలనీలాలు ఇవ్వటం కుదరదు కాబట్టి క్షమించమ్మా, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను తీసుకొచ్చి తల్లికి బిడ్డకి ఇప్పిస్తాను మళ్ళీ మొక్కున్నాడు. తల్లికి బిడ్డకి ఒకేసారి ఇస్తామని. ఇక అప్పుడు విజయ్ పుట్టాడు. విజయ్ పుట్టిన తర్వాత విజయ్ కూడా 3వ సంవత్సరం వచ్చినాక, సంవత్సరం లోపల తీర్చే చాలా ఉన్నాయి మాకు. సంవత్సరం లోపల మోపిదేవుల్లో తీరుస్తాం. మోపిదేవి పుట్టింటికి అక్కడ ఇస్తాం, మాకు అలవాటు అక్కడ. మోపిదేవులే అయ్యి తీర్చుకుంటూ వెళ్ళేటప్పటికి మళ్ళీ 3వ సంవత్సరం వచ్చిందని నాకు విజయ్కి ఇద్దరు కలిపి ఒక్కసారి ఎంటికలు ఇచ్చాం. అలా తీరిందనమాట మొక్కు. అలాగే మొక్కులు మాత్రం ఇష్టాన్ని మొక్కేసుకుంటాం, చాలా మొక్కులు, కానీ మర్చిపోతూ ఉంటాం. నా విషయం మరీ అన్యాయంలే. ఆడపిల్ల అనేటప్పటికీ మా అమ్మ ఎప్పటికప్పుడు జల్లయ్య పూలు పెట్ట ఇందులో ఉండిపోయింది. మొక్కు ఎంటికలు ఇచ్చి రావాలనేది జాసే లేదు. ఇక ఆ పెళ్ళికైనా మా అన్నయ్య గుర్తొచ్చింది, ఏయో వస్తాయి వాళ్ళకి. మా అన్నయ్యకి పెళ్ళికైనా గుర్తొచ్చిందంటే వస్తాయి, లేకపోతే అలా గుర్తులు వస్తాయి. అదేమ్మా. అలాగే చాలామంది మేళ్ళల్లో కూడా ఏదైనా ఆపద వచ్చిందంటే మొక్కేస్తాం ముందు. ఆ టైంలో గుర్తుండదు, ఆ టైంలో మాత్రం భగవంతుడు గుర్తొస్తాడు, మొక్కేస్తాం. మొక్కులు తీర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా, గుర్తులేక చాలామంది ఉంటారు. గుర్తుండవు, మర్చిపోతారు. ఎప్పుడో మనకు ఆపద వస్తేనో మళ్ళీ ఏదన్నా తటస్థితేనో అప్పుడు గుర్తొస్తాం, అమ్మా మొక్కుంది కదా మనకి అని. అలాగేనమ్మా, చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ అంతే. ఇంకా ఏం చెప్తాం, ఇక 1, 2 ఎన్ని జ్ఞాపకం ఉంటే అన్ని చెప్తున్నా. ఏమన్నా ఫ్రెండ్స్ మాట్లాడలేదనుకో, ఫ్రెండ్స్ భలే ఉండేది. ఎలిమెంటరీ స్కూల్ది నాకు గుర్తులేదు, కానీ హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ గొడవ రావటం, మళ్ళీ ఇంకా 2-3 ఫ్రెండ్స్ మళ్ళీ కలపటం. ఒక్కొక్క ఫ్రెండ్, నా కృష్ణకుమారి అని ఇంకో ఫ్రెండ్ ఉండేది, గంట వాళ్ళ అమ్మాయి. వీళ్ళందరూ తెలంగాణ అమ్మాయి, రాజామణి వీళ్ళందరూ. కృష్ణకుమారి అని ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి గంట వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి నాకు మంచి ఫ్రెండ్, స్కూల్లో మంచి ఫ్రెండ్. ఏదో ఒకసారి గొడవ వచ్చింది, మనకి మాట్లాడట్లా. ఎప్పుడు ఇవన్నీ టాస్ బెల్ కొడతారు కదా 2 పీరియడ్లు అయిన తర్వాత, అప్పుడు బయటకు వెళ్తాం కదా, అప్పుడు ఏంటే మాట్లాడుకోవట్లేదు, ఏంటే మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు, కలపడానికి భలే ప్రయత్నం చేస్తారు పక్కన ఉన్న ఫ్రెండ్స్. నువ్వు 3 సార్లను కనక 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 అని 3 సార్లను, నువ్వనవే 3 సార్లను, ఇట్లా అని ఇట్లా ఇది చేస్తారు. అలా ఫ్రెండ్స్ భలే కలిపేవాళ్ళు. అయ్యా ఆ తర్వాత ఎంత ప్రేమ ఎక్కువైపోయింది. మళ్ళీ 2 రోజులు మాట్లాడుకోకుండా ఉండి ఈ ఫ్రెండ్స్ అందరూ కలుపుతారు కదా, అప్పుడు భలే మళ్ళీ ప్రేమ ఎక్కువైపోయేది. అమ్మ అసలు వదిలిపెట్టి ఉండేవాళ్ళం కాదు. నిన్నటిదాకా ఇట్లా కొట్టు తెచ్చారు ఇల్లేంటి ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటున్నారని వాళ్ళు ఫ్రెండ్స్. మరి అంత ప్రేమ పెరిగిపోద్ది. ఒకసారి మేము చెన్నైలో ఉండగా కూడా
వాళ్ళ ఆయన్ని వాళ్ళ పాపను ఎవరినో తీసుకుని మా ఇంటికి వచ్చింది కృష్ణకుమారి. ఇప్పుడు ఎక్కడుందో, కాంటాక్ట్లు లేవు, ఫోన్ నెంబర్లు లేవు. చూస్తే మాత్రం ఇది కృష్ణకుమారి చూస్తే మాత్రం తప్పకుండా నాకు ఫోన్ చేయడానికి ట్రై చేయి, ఓకేనా? ఇక తర్వాత ఫ్రెండ్స్తో బ్రాహ్మణాళ్ళు ఉంటారు కదా, చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎప్పుడు పడితే అప్పుడు కాదు, మంచి సినిమాలు వస్తేనో, లేకపోతే దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవకాలం సెలవులు, ఈ 3 సెలవులకే సినిమాలకి 3 సెలవులు ఇచ్చినప్పుడే సినిమాలకి. ఇక బాగా మంచి సినిమా వచ్చేసింది, రామారావు గారిది, నాగేశ్వరరావు మంచి సినిమా వచ్చేస్తుంది, సూపర్గా ఆడుతుంది, ఎన్టీఆర్ది, ఏఎన్ఆర్ ఇట్లానే వాళ్ళు, కృష్ణ, శోభన్ బాబు ఈ సినిమాలు వచ్చేసినంటే ఇక ఇప్పుడంటే మాకు ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, కృష్ణరాజు గారేంటి, కృష్ణ గారేంటి, శోభన్ బాబు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు, వీళ్ళందరూ గారులే, జగ్గయ్య గారు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మరి మనాళ్ళు కదా, వాళ్ళు మర్యాదగా ఉండాలి కదా. అప్పుడంటే ఎక్కడో ఉన్నాం, నాగేశ్వరరావు సినిమా, రామారావు సినిమా, గారు అనేది ఎవ్వరు అనరమ్మా. అదే అనిపిస్తుంది నాకు. ఇంత పెద్దవాళ్ళని కూడా అలా పిలిచేవాళ్ళం అప్పుడు, పేరు పెట్టి నాగేశ్వరరావు సినిమా వచ్చింది, రామారావు సినిమా వచ్చిందని. ఇక్కడికి వచ్చినాక కదా, సినిమా ఫీల్డ్కి వచ్చినాక కానీ ఆ మర్యాద తెలియలేదు, వాళ్ళని ఎలా పిలవాలి అని అలా పిలిచేవాళ్ళం. అసలు అందరితో ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారితో వీళ్ళందరితో చాలా పరిచయాలు అయినాయి కదా. ఇక్కడికి వచ్చినాక వాళ్ళందరినీ చూస్తామా అనుకునే రోజులు కదా ఊళ్ళల్లో ఉన్నప్పుడు. ఆ సినిమా చూడటం తప్పితే మామూలుగా మనుషులు ఎక్కడ కనపడతారు మనకి? అలాంటి ప్రపంచంలో ఉండేవాళ్ళం. అలాంటి ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చినాక వాళ్ళని చూస్తుంటాం. వాళ్ళు ఎదురుకుండా కూర్చొని, నాగేశ్వరరావు గారు ఎదురుకుండా కూర్చొని గంట సేపు మాట్లాడుతున్నారంటే అబ్బా ఎంతో అదృష్టంగా ఫీల్ అయిపోయేదాన్ని నేను. ఓకే అమ్మా. అలాగే సినిమాలకి వెళ్ళి చెప్తున్నాను కదా, ఆ సెలవుల్లోనే సినిమాలకి వెళ్ళాలి. రూపాయి ఇచ్చేవాళ్ళు, పావలా నేల టికెట్ పావలా, 2 సినిమాలు చూడాలి, 2 పావలాలు ₹1. వెళ్ళి రాను బోనుకి టికెట్ బెడ ఒక పావలా కొనుక్కు తింటానికో, పాటల పుస్తకం కొనుక్కోవడానికో, లేకపోతే మిఠాయిలు కొనుక్కోవడానికో. ₹1 సినిమాకి వెళ్తున్నారంటే రూపాయి ఇవ్వాలి. ఒక అన్న దగ్గర ఉంటే ఇస్తాడు, లేకపోతే 2-3 కలిసి తలా పావలా, మా అమ్మ పావలా, 2-3 అన్నలు తలా పావలా ఇస్తే వెళ్తా. అది కూడా మా పక్కన బ్రాహ్మణులు వెళ్తుంటేనే పంపించేవాళ్ళు, మా స్కూల్ ఫ్రెండ్స్ అట్టా వెళ్తుంటే పంపరు. అదనమాట. అట్టా సినిమాలు చూసి ఆశ. అబ్బో అసలు చిన్నప్పుడే 10-11 ఏళ్ళప్పుడే ఇట్లా కొండ పెట్టుకుని, ఒక రింగు పెట్టుకుని, సావిత్రి గారు వాళ్ళందరూ సినిమాల్లో కాలేజీకి వెళ్ళేవాళ్ళు కూడా రింగులు పెట్టేవాళ్ళు. ఏంటో 3 వేసుకుని కాలేజీకి వెళ్ళేవాళ్ళు, కాలేజీ వాళ్ళు కూడా అట్లాగే చిన్నప్పటి నుంచి రింగ్ వేసుకుని, ఒక రింగు కొని తలకి ఏంటేంటో చేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పటికీ అలా చేయటం కాదు, స్ట్రైట్గా సినిమాల్లోకే వచ్చేద్దామని ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవకాశం ఉంటే ఇవాళ సినిమాల్లో యాక్ట్ చేయాలని వచ్చేటకి ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలామంది ట్రై చేస్తున్నారు. చెన్నైలో ఉండగా అయితే సర్కార్లో ఎంతమంది దిగేవారు మన ఆంధ్రా నుంచి చెన్నైకి. అప్పుడు ఇండస్ట్రీ అక్కడే కదా ఉంది. మేము వెళ్ళిన కొత్త ఇంట్లో 96 వరకు ఏమో అక్కడే ఉంది. 96, 98 వరకు అక్కడే ఉందిగా చెన్నైలోనే. అదమ్మా. ఇప్పటికి చాలా విషయాలు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ రేపు చెబుదాం. ఇప్పటికి 10-15 నిమిషాలు అయిపోయినట్టుంది. మళ్ళీ రేపు చెప్తా కొన్ని విషయాలు. ఏమ్మా రేపు చెప్తే, ఇదే అమ్మ నాన్న గురించి అడిగారని చెప్పి అవి చెప్పాను అనమాట. ఆయన చచ్చిపోయిన తర్వాత పుట్టాను కాబట్టి అమ్మ నాన్న గురించి చెప్పమని 1-2 అడిగారు నిన్న మొన్న కామెంట్స్ చదివేటప్పుడు. ఓకేనమ్మా. మళ్ళీ వస్తాను కదా వేరే ఎపిసోడ్ చేయడానికి, వేరే వీడియో చేసేటప్పుడు మళ్ళీ కాసేపు మీతో మాట్లాడతాం. ఓకేనమ్మా. చూడండి. కానీ ఇది మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం 10/10 అలా చూస్తున్నారు, 100% చూస్తున్నారు అన్నమాట. వీడియోని ఆపట్టల్లా. నేను చెప్పిన 12, 13, 14, 15 మినిట్స్ క్లియర్గా చూసేస్తారు. అది చాలా సంతోషంగా ఉంది, నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. తెలుసుకుంటున్నారు. అమ్మ మా పిల్లలకి మేము చెప్తున్నామనే వాళ్ళు ఉన్నారు. చెప్పండి అమ్మా, చిన్ననాటి మీ పిల్లలకి చెప్పండి. కథల కంటే కూడా చిన్ననాటి ఎలా ఉండేవారు మీరు చిన్నప్పుడు చెప్తేనే వీళ్ళకి అంతకన్నా బాగా పెరుగుతున్నాం కదా మనం. చిన్నప్పుడు అణాల గురించి చెప్తున్నారు, ఒక పావలా డబ్బులు కూడా ఇవ్వనప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు పాకెట్ మనీలు ఎంత ఇస్తున్నారు. మన అమ్మ మన నాన్న వాళ్ళు ఏమీ అనుభవించలేదు, డబ్బుల్ని పెద్ద ఎంజాయ్ చేయలే, మనం చేస్తున్నాం అనేది ఉంటుందిగా వాళ్ళకి. చెప్పండి. చిన్నప్పుడు మనం ఏమేమి కష్టపడ్డామో, ఇంట్లో వాళ్ళు కష్టపడి ఎలా పెంచారో అవన్నీ మీరు చెప్పండి పిల్లలకి. ఓకేనమ్మా. మళ్ళా రేపు ఇంకొంచెం మాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు బాయ్.